कल शाम दिल्ली में हुए बम धमाकों की कड़ी निंदा करते हुए पेदापल्ली विधानसभा प्रभारी दुग्गला प्रदीप कुमार के निर्देशों पर भाजपा नगर एवं मंडल शाखा के नेतृत्व में आतंकवादियों का पुतला दहन किया गया और इसी मौके पर भाजपा नगर अध्यक्ष पेंजराला राकेश और मंडल अध्यक्ष वेलपुला रमेश ने कहा कि दिल्ली में हुआ धमाका देश और दिल्ली की जनता को गहरे सदमे में डालने वाला है। उन्होंने कहा कि इस घटना में मारे गए लोगों के परिवारों के प्रति भाजपा परिवार गहरी संवेदना व्यक्त करता है। जी हां, आपको बता दें कि घायलों के जल्द स्वस्थ होने की भी उन्होंने कामना की है। नेताओं ने आरोप लगाया है कि यह विस्फोट एक सोची समझी आतंकवादी साजिश है। वहीं प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व में केंद्र की भाजपा सरकार जो देश की सेवा कर रही है, उस लोकप्रियता से घबराकर मोदी विरोधी ताकतों ने यह कायराना हरकत की है। उन्होंने कहा कि यह साफ तौर पर मोदी सरकार और दिल्ली सरकार को बदनाम करने की कोशिश है। भाजपा नेताओं ने चेतावनी दी है कि आतंकवादी देश और संगठन चाहे जितनी भी साजिशें कर ले, मोदी जी के नेतृत्व में भारत को कोई कमजोर नहीं कर सकता। वहीं इस कार्यक्रम में भाजपा के वरिष्ठ नेता, नगर एवं मंडल पदाधिकारी, उपाध्यक्ष, सचिव और बड़ी ही संख्या में कार्यकर्ता मौजूद रहे। ప్రజలను హిందువులను భయప్రాంతం చేయడానికి గురి చేస్తున్నారు। దీనికి ఎవరు భయపడరు। ఇక్కడ ఉన్నది బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం। దీనికి మొన్న జూబ్లీ హిల్స్ ఇటీవల ఎలక్షన్లలో రేవంత్ రెడ్డి పాకిస్తానోడు భారతదేశాన్ని ఉద్దేశించి గుడ్డిగా దాన్ని మాట్లాడిండు। కానీ భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉన్నది। నిన్నే ముఖం మీద దన్నేటట్టు మేము పరిపాలిస్తాం। వచ్చేసారి కూడా బీజేపీ ప్రభుత్వం అంటది। నిన్నాక మొన్న గోదావరికల్లా మా ఆలయాలను హిందువుల ఆలయాలను మరి కమిషనర్కు సిగ్గు లేదా, కలెక్టర్కు సిగ్గు లేదా, అక్కడ ఉన్న మక్కర్ సింగ్ ఆ బాంబు పైన ఉన్న వీళ్ళు ముగ్గురు చచ్చిపోతే మంచిగా కూడా అనుకుంటున్నాం మేము। అది ఇక్కడ ఉన్న ముస్లింలు కూడా అక్కడ జరిగింది ముస్లింల అటాక్। అంతకుముందు పహల్గాం యుద్ధం జరిగినప్పుడు ముస్లింలు బాయ్ ఇండియాలో ఉన్న కొందరు అన్నారు। కానీ మా ఈ ముస్లింలు మరి ఈ దాడికి సహకరిస్తారా లేకపోతే విభేదిస్తారా? మరి వాళ్ళు ఇంతకుముందు ఎందుకు ముందుకు ఎత్తలేరు? ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ నిరసన కార్యక్రమం, ఈ ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం ఎందుకు చేస్తారు? మరి కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో లేదా? కాంగ్రెస్ పార్టీ ముస్లింలు మరి ఒకటే చేస్తారా? ఇది నరేంద్ర మోడీ తిట్టడానికి ఇది జరుగుతున్న కుట్ర కింద చూడవలసిన వస్తుంది। కానీ మేము దీని ముఖం రాబోయే కాలంలో మేము తీసుకునే కఠిన చర్యకు రేవంత్ రెడ్డి, విజయ రమణారావు, మక్కర్ సింగ్ ఠాకూర్ వీళ్ళంతా బాధ్యత వహించవలసి వస్తుంది। ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ కూడా హెచ్చరిస్తున్నాం, మీరు చేయకపోతే మేము కూడా వేరే మీ షాపుల కడ కొనడు, మా హిందువుల దగ్గర జెండాలు కాషాయ జెండాలు పెట్టుడు, మీ దగ్గర బిజినెస్ చేయకపోవడం మాకు కూడా మార్గాలు తెలుసు। మీ పాకిస్తాన్ డైరెక్ట్ సాధగాక ఇక్కడ ఉన్న వాళ్ళతో చేపిస్తారు। అలా డాక్టర్ ఆటేవాడు, డాక్టర్ చదువుకున్నాడు। ఇక్కడ కూడా ఒక డాక్టర్ మీద ఒక ముస్లిం వ్యక్తి అటాక్ చేసాడు, కత్తితో అటాక్ చేస్తే ఇదే మస్రత్ వాళ్ళు వెంబడి పడి పోలీసు వాళ్ళతో కలుపుకొని వాళ్ళకి సెటిల్మెంట్ చేసి 10 లక్షల రూపాయలు ఇప్పించారు। మరి అప్పుడు ఈ ముస్లింలు భారతదేశాలు ఉంటారు, మరి వీళ్ళ భారతదేశాలు ముస్లింలు కాదా? పాకిస్తాన్ వాళ్ళు ఈ ముస్లింలు ఒకటేనా? వీళ్ళు చెప్పవలసిన ఉన్నది। వీళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ ఉద్దేశం ఏదో చెప్పవలసిన ఉన్నది। ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం అంటే మీరు ఇవ్వలేం చేయలేరు। దీనికి తగిన గుణపాఠం మళ్ళా త్వరలోనే చెప్పబోతున్నాం। భారతీయ జనతా పార్టీ ఉన్నంత కాలం పాకిస్తాన్ కాదు, ముస్లిమోడు కాదు, ఎవ్వడు కాదు, భారతదేశం ఇంటిగా కూడా వీకలేరు। చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని మా హిందూ దేవాలయం మీద అటాక్ జరిగింది, దీనికి మేము ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తాం। నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు మేము ఏదైనా వేయడానికి సిద్ధంగా ఉన్నాం। అవసరం అనుకుంటే ఆర్మీ జవాన్లు కాదు, మేమే కొట్లాడడానికి, బీజేపీ కార్యకర్తలు కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు। జరగబోయేదానికి అందరూ రేవంత్ రెడ్డి దీనికి మొన్న మీరే జూబ్లీ హిల్స్లో చూసిరు, మేము పాకిస్తాన్ వాడు ముట్టి విద్దారు అజారుద్దీన్ అట వరల్డ్ కప్ ఇచ్చిండట। ఇది సిగ్గు లేదు, అవగాహన లేని సీఎం, తెలివి తక్కువ సీఎం భారతదేశంలో ఎక్కడ ఉన్నాడంటే తెలంగాణ ప్రభుత్వం। తెలంగాణ ఓవైసీ అజారుద్దీన్కు వరల్డ్ కప్ తెచ్చారు, మంత్రి పదవి ఇచ్చినందుకు, రిజర్వేషన్లు ఎందుకు? వేరే దేశాలలో ముస్లింలు ఎట్లా బతుకుతారా? మన దేశంలో కూడా ముస్లింలు ఎట్లా బతుకుతారు? వేరే దేశాలలో హిందువులకు రిజర్వేషన్లు ఇస్తారా? ఇవన్నీ కాదు, ఉగ్రవాదుల కుట్రకు సమాధానం చెప్పే రోజు వస్తుంది। మీరు చూసుకుంటుండ్రి, అన్నీ జరుగుతున్నాయి। ఒక వారం రోజులు లేకపోతే మళ్ళీ వీళ్ళు ఎవరు చేపించారని మొత్తం చెప్తాం, వాళ్ళ ఎవరు అటాకులు జరుగుతాయి। ఖబర్దార్, భారతదేశం జోలికి వస్తే ఎవరు వచ్చినా కానీ ఉగ్రవాదులకు చెప్తున్నాం, సహించేది లేదు। ఉన్న పహల్గాం యుద్ధం వచ్చాడు, ఎక్కడోళ్ళు అక్కడ దొరకడు సభ్యులు గుర్తుందా? నరేంద్ర మోడీ ఎవరికి భయపడాడు? అమెరికాకు భయపడాడు, ఎవరికి భయపడాడు? నరేంద్ర మోడీ కింగ్, నరేంద్ర మోడీ హిందువుల దేవుడు। నరేంద్ర మోడీ
ఏం బీకలేరు. భారత్ మాతా కీ మంచిగా మాట్లాడు. నిన్న జరిగినటువంటి ఢిల్లీలో ఎర్రకోట దగ్గర బాంబు బ్లాస్ట్ ఘటనకు నిరసనగా ఈరోజు పెద్దపల్లి పట్టణంలో పెద్ద బీజేపీ పట్టణ శాఖ మరియు మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం మరియు ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం జరిగింది. ఈ ఘటనకు ఉగ్రవాదులు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ అధికారము ఓర్వలేక, ఢిల్లీలో రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఓర్వలేక కొంతమంది ఉగ్రవాదులు ఈ ఘటనకు పాల్పడాలని చెప్పి అర్థమవుతుంది. అలాగే ఈ ఉగ్రవాదులు పాకిస్తాన్ మరియు భారతదేశం మోడీకున్న ఆదరణ, ఈ మోడీ చేసిన సేవ కూడా ఎవరికి ఓర్వలేక ఈ ఘటన జరిగిందని మేము భావిస్తున్నాం. ఈ ఘటన మేము భారతీయ జనతా పార్టీ పట్టణ మరియు మండల శాఖ ఆధ్వర్యంలో మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇలాంటి ఘటనకు ఉగ్రవాదుల్ని శిక్షించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.